గతంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పేసి, కల్తీ నెయ్యి వచ్చిందని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటే కొంతమంది మేధావులు, స్వామీజులు, పీఠాధిపతులు దీన్ని మీరు హిందువుల మనోభావాలు దెబ్బతీయొద్దు అని చెప్పేటట్టు మాట్లాడారు. ఎలా చూడాలంటారు దీన్ని? 17,000 లీటర్ల నెయ్యి కల్తీ జరిగిందని సిట్టు తేల్చిందనమాట. ఇప్పుడు ఈ స్వామీజీలు, ఈ స్వరూపానంద సరస్వతి, ప్రకాశ్ రాజు వీళ్ళు ఏం మాట్లాడతారో చూడాలి. మన మినిస్టర్ ఎవరండి లాస్ట్లో? జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎవరు? యాక్చువల్గా బైబిల్ పట్టుకున్న మినిస్టర్. అతనికి లడ్డు గురించి ఆయనకు తెలియదు. యాక్చువల్గా హిందూ సాంప్రదాయం యాక్చువల్గాను వ్యవస్థను పాడు చేయడానికి మొత్తం అతను పూనుకున్నారు. ఆయన ఎక్కడ డబ్బులు వస్తాయా ఏంటనేది ఆయన ఆలోచించారు. పాత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అయితే లడ్డు అసలు తిరుపతి వెళ్ళేవంటే ప్రతి వాళ్ళు ఒక 10 లడ్డూలు కొనుక్కునేవాళ్ళం. ఆ లడ్డు ఒక లడ్డూకి కొనుక్కునేదానికి చాలా ఇబ్బందిగా వెళ్ళేది. ప్రతి వాళ్ళకి మేము చెప్తున్నా ఎవరు మమ్మల్ని అర్థం చేసుకోరు కదా. ఆ ప్రభుత్వమే ఉంది, ఇదేమీ లేదు అన్నారు. తినేవాళ్ళు మేము పుట్టుక నుంచి తిన్నాం అదే లడ్డు, తెలుస్తుంది కదా. ఇప్పుడు లడ్డు అంటారా, టేస్ట్ మారింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కల్తీ నెయ్యి ఈ తిరుమల తిరుపతి లడ్డూలో కలిసింది అని చెప్పేసి బయట పెట్టే ప్రయత్నం చేస్తే, దీన్ని మేధావులు, చాలా మంది స్వామీజీలు కూడా ఇది కల్తీ నెయ్యి వ్యవహారం హిందువుల మనోభావాలు దెబ్బతీయకూడదు అనే యాంగిల్లో, అంటే ఈ కల్తీ నెయ్యి వ్యవహారాన్ని మీరు బయట పెట్టి ప్రజల్ని భయపెడుతున్నారు అని చెప్పేసి మాట్లాడారు. ఇప్పుడు చూస్తే సిట్ దాన్ని చాలా స్ట్రిక్ట్ గా కల్తీ నెయ్యి వ్యవహారాన్ని బయట పెట్టి ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా ఇప్పుడు అరెస్టులు చేయడానికి సిద్ధం అయింది. ఎలా చూస్తారు దీన్ని? ఈ కల్తీ నెయ్యి ఏదైతే ఉందో దాని గురించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇది చెప్తే కొంతమంది స్వామీజీలు దీన్ని వెటకారం చేశారు. ఇందులో ఏం జరగలేదు, ఇది రాజకీయం చేస్తున్నారని చెప్పి వెటకారం చేశారనమాట. ఇప్పుడు ఈ స్వామీజీలు, ఈ స్వరూపానంద సరస్వతి, ప్రకాశ్ రాజు వీళ్ళు ఏం మాట్లాడతారో చూడాలి. ఎందుకంటే ఈ సిట్ ఏదైతే ఉందో తేల్చిందనమాట. 68,17,000 లీటర్ల నెయ్యి కల్తీ జరిగిందని సిట్టు తేల్చిందనమాట. కల్తీ నెయ్యిని ఇలాగా జనాలకి లడ్డూ రూపంలో ఇచ్చి జనాలందరినీ కూడా అపవిత్రులు చేయడానికే ఈ కల్తీ నెయ్యిని మీరు ఈ తిరుమల తిరుపతి, పవిత్రమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి అపవిత్రం తేడానికే ఈ తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యిని ఉపయోగించి మా హిందువుల మనోభావాలన్నీ కూడా దెబ్బతీసేలాగా ఈ యొక్క పాత గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇది చేయడం చాలా దారుణం అండి. ప్రతి ఒక్క హిందువులు కూడా ఆత్మ క్షోభిస్తుంది ఈరోజు. ఎందుకంటే వాళ్ళు ఈ యొక్క లడ్డూని ఎంతో పవిత్రంగా, ఎంతో ఆరాధ్యంగా, దైవంగా భావించే తిరుమల తిరుపతి ఈ యొక్క లడ్డూని మనం హిందువులందరూ కూడా ఎంతో ఆప్యాయతగా తీసుకుంటారండి. అటువంటి లడ్డూని కల్తీ చేసిన ఈ కల్తీ నాయకులందరినీ కూడా కట్టగట్టి అందరినీ కూడా శిక్షించాలని, ఆవులు సరిగా గడ్డి మేయకపోతే వాటిలో కల్తీ రాదా అని మాజీ సీఎం గారు మాట్లాడడం, పులివెందుల ఎమ్మెల్యే గారు మాట్లాడడం ఇది చాలా దారుణమైనది. ఎందుకంటే గోవుని మనం హిందువులు ఒక పవిత్ర దైవంగా భావిస్తాం. అటువంటి గోవు ఎప్పుడు తప్పు చేయదు. ఆ పాలనే ఇతను కల్తీ పాలు కింద కూడా నిన్న మొన్న వీడియోలో చూసాం. పాలలో ఎక్కడైనా కల్తీ వస్తాయండి? ఆ పాలలో తీసిన నెయ్యి అంట కల్తీ నెయ్యి వచ్చిందంట. ఇది చాలా దారుణమైన మాటలు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళు రకరకాల డ్రామాలు ఆడుతూ, రకరకాల గేములు చేస్తూ, రకరకాల విన్యాసాలన్నీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా దైవం చూస్తుంది, శిక్ష విధించింది. ఇంకా వీళ్ళకి శిక్ష చాలట్లేదు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు కాషాయ వస్త్రాలు వేశారని ఆనాడు కొంతమంది స్వామీజీలు, కొంతమంది నాయకులు కూడా అతన్ని విమర్శించారు. హిందూ ధర్మాన్ని అపవిత్రం చేసినట్టు ఎన్టీ రామారావు గారు కాషాయ వస్త్రాలు వేయడం ఏంటని చాలా ఘాటుగా విమర్శించారు. ఇప్పుడు ఈ తిరుమల లడ్డూని కల్తీ చేసిన, ఈ కల్తీ నెయ్యితో తిరుమల లడ్డూని తయారు చేసిన గత గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డిని ఏమనాలో ఈ నాయకులు, ఈ స్వామీజీలు ఏం సమాధానం చెప్తారో ఇప్పుడు హిందూ ధర్మానికి కానీ హిందూ ప్రజలకు కానీ సమాధానం చెప్పాలని గట్టిగా చెప్తున్నామండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పేసి, కల్తీ నెయ్యి వచ్చిందని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటే కొంతమంది మేధావులు, స్వామీజులు, పీఠాధిపతులు దీన్ని మీరు హిందువుల మనోభావాలు దెబ్బతీయొద్దు అని చెప్పేటట్టు మాట్లాడారు. ఎలా చూడాలంటారు దీన్ని? హిందూ సాంప్రదాయ ప్రకారంగాను లడ్డు గురించి మన మినిస్టర్ ఎవరండి లాస్ట్లో?
జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎవరు? యాక్చువల్గా బైబిల్ పట్టుకున్న మినిస్టర్. అతనికి లడ్డు గురించి ఆయనకు తెలియదు. యాక్చువల్గా హిందూ సాంప్రదాయం యాక్చువల్గాను వ్యవస్థను పాడు చేయడానికి మొత్తం అతను పూనుకున్నారు. ఆయన ఎక్కడ డబ్బులు వస్తాయా ఏంటనేది ఆయన ఆలోచించారు. అంతే తప్ప ఈ లడ్డు గురించి కానీ ప్రసాదం గురించి కానీ హిందూ సాంప్రదాయం ప్రతి ఒక్కడు చంటోడు కానీ పెద్దవాడు కానీ ఎవరైనా సరే దేశం మొత్తం గురించి వెంకటరామ తాలూకా లడ్డూని అందరూ భావిస్తారు, పవిత్రంగా భావిస్తారు. యాక్చువల్గా చెప్పాలంటే అలాంటి లడ్డూని పనికిరాని నెయ్యి తీసుకొచ్చి ఆయన ఏమంటే కల్తీ చేసి ఆ లడ్డూని పెంచారు. అది అందరికీ ఈ భక్తులకి అన్ని కంప్లీట్గాను ఈ లడ్డు గురించి వాళ్ళకి ఏంటంటే ఎక్కడ ఆదాయం వస్తుందని ఆయన చూశారు. ఆయన అతను ఏం చేస్తున్నారో లడ్డు ఇస్తున్నారో అని అనుకుంటున్నారు కానీ అతను ఎక్కడ ఆదాయం వస్తుందని ఆయన చూశారు తప్ప ఎప్పుడు కూడాను ప్రజల గురించి ఎప్పుడు కూడాను ఆయన ఎప్పుడు కూడా ఆలోచించలే. ఏ విషయమైనా సరే ఒక టిక్కెట్లు కూడా ఇచ్చిన దేవస్థానం లోపలికి వెళ్ళడానికి కూడాను ఆ టిక్కెట్లు కూడా డబ్బులు అమ్ముకుంటే ఎంత వస్తుంది లాభాల గురించి ఆలోచించాడు ఆయన. అలాంటి ఆయన్ని ఇంకా ప్రజలు ఏం క్షమిస్తారండి? ఇలాంటి పాడు పనులు చేయబట్టే అతని పరిస్థితి ఇలా దిగజారింది. చిట్టి నిర్ణయించింది కదండి, ఇప్పుడు ప్రజెంట్ తేల్చింది, కోర్టులో కూడా తేల్చింది. సిట్ ఏంటి? న్యాయం ఎవరికైనా ఒకటే న్యాయం. న్యాయం అనేది ప్రతి ఒక్కరు చట్టం ప్రకారంగా వెళ్ళింది. యాక్చువల్గా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు వల్ల పవన్ కళ్యాణ్ వల్ల ఏంటి కాదు. ఇప్పుడు సిట్ వేశారు, సిట్ నిర్ణయించింది ఏంటి మంచా చెడ్డ, ఇది ఎవరెవరో అబద్ధాలు ఆడారా నిజమా అవునా కాదనేది వాళ్ళు నిర్ణయించారు. కనుక ఈ పీఠాపతులు ఏడు సమాధానం చెప్తారు ఈ పెద్ద పెద్ద నాయకులు వీళ్ళందరూ. ఇప్పుడు అంతా వాళ్ళు ఈ సమాధానం చెప్పాలి. ఇప్పుడు ప్రజలకి క్షమాపణ ఎలాగ చెప్పాలో ఏం చెప్పాలనేది ఆ దేవస్థానం దగ్గరికి వెళ్ళి మేము తప్పు చేసాం తప్పు చెప్పాం అని ఒక వెంకటరామ దగ్గరికి వెళ్ళి చెప్పాలి. అప్పుడు క్షమిస్తాడేమో నాకు అనుకుంటున్నాను నేను. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు కల్తీ జరిగింది, కల్తీ నెయ్యితో చేస్తున్నారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్తే దీన్ని తప్పుగా భావిస్తున్నారు అని చెప్పేసి తప్పుదోవ పట్టిస్తున్నారు, ప్రజలకి మనోభావాలు దెబ్బతీస్తున్నారు, హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు అని చెప్పేసి పీఠాధిపతులు స్వామీజీలు మాట్లాడారు. ఇప్పుడు ఎలా చూడాలంటారు? గత ప్రభుత్వం చేసింది అవుతండి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలోని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చూస్తున్నప్పుడు ఆ లడ్డూలో కల్తీ జరుగుతుందని తెలుసుకుని ఆయన బయట పెట్టారు, ప్రభుత్వానికి చెప్పారు. కానీ పాత ప్రభుత్వం సీఎం గారేమోని కాదు మా మీద బురద జల్లుతున్నారు అని అన్నారు. కానీ కాదని ఒక చిట్టి అని పెట్టి దాన్ని ఎంక్వైరీలో పెట్టారు. అంటే ధర్మం అనేది ఎవరికైనా ఒకటే, పాత ప్రభుత్వమైనా కొత్త ప్రభుత్వమైనా అక్కడ ధర్మంగా వెళ్ళాలి, మీరైనా మేమైనా అని. కానీ కొత్త ప్రభుత్వంలో పెట్టాక పాత ప్రభుత్వం అక్కడ నెయ్యి తప్పు జరిగింది అని అన్నారు. ఈ పీఠాధిపతులు ఏంటంటే సపోర్ట్ ఉండి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఏది చెప్తే అది మాట్లాడుతూ ఇది కల్తీ నెయ్యిని తప్పుగా కాదు కరెక్ట్ అని జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తున్నామని వాదిస్తున్నారు. కానీ ఈ రోజునాడు కాదు, అది నిందలు కాదు నిజమని తెలిసింది. పాత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అయితే లడ్డు అసలు తిరుపతి వెళ్ళేవంటే ప్రతి వాళ్ళు ఒక 10 లడ్డూలు కొనుక్కునే వాళ్ళం. ఆ లడ్డు ఒక లడ్డూకి కొనుక్కునేదాడికే చాలా ఇబ్బందిగా వెళ్ళాయి. ప్రతి వాళ్ళకి మేము చెప్తున్నా ఎవరు మమ్మల్ని అర్థం చేసుకోరు కదా. ప్రభుత్వం ఆ ప్రభుత్వమే ఉంది, ఇదేమీ లేదు అన్నారు. తినేవాళ్ళు మేము పుట్టుక నుంచి తిన్నాం అదే లడ్డు, తెలుస్తుంది కదా. ఇప్పుడు లడ్డు అంటారా టేస్ట్ మారింది. అంటే మరి వీళ్ళకి ఎలాంటి శిక్ష పడితే బాగుంటుంది అనుకుంటారు? కల్తీ లడ్డు చేశారు కదా, వీళ్ళకి ఎలాంటి శిక్ష పడితే బాగుంటుంది అనుకుంటారు? దేవుడి దగ్గర తప్పు చేసిన వాళ్ళకి కఠినంగా శిక్ష పడాలండి. ఎందుకంటారేమో అని మనం ఒకళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళని కరెక్ట్గా శిక్షిస్తేనే మరి ఒకసారి ఇంకొకళ్ళు తప్పు చేయరు. ఈరోజు ప్రభుత్వం వదిలేస్తుంది అనుకోండి, మళ్ళీ ఆ తప్పు మళ్ళీ జరుగుతుంది. ధర్మానికి తప్పు చేసింది ఈ ప్రభుత్వమైనా ఆ ప్రభుత్వమైనా తప్పు చేసిన వాళ్ళు ఎవరిని మేము వదలం అన్నట్టు చెయ్యాలి అని మాది. లాస్ట్ గవర్నమెంట్ వైసీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు అనేక రకాలుగా కొన్ని విమర్శలు కూడా చేశారు. ఎందుకంటే ఈ లడ్డూలోని మేమే బాగా చేస్తున్నాము, అది ఎంతో బాగా చేస్తున్నాము అని చెప్పేసి. ఇప్పుడు ఏంటంటే ఈ లడ్డు గురించి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు బయటపడుతూ ఉన్నారు. ఏదైతే కల్తీ చేశారో కల్తీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు బయటపడుతూ ఉన్నారు. ఎలా చూడాలంటారు వీళ్ళకి? వీళ్ళు ప్రతి ఒక్కరిని శిక్షించాలండి. ఒకటండి, హిందువులంటే ఒకప్పుడు గుడిలోకి హిందువులే వెళ్ళేవాళ్ళం, అందులో జాబులు చేసేవాళ్ళు కూడా హిందువులే ఉండేవారు. ప్రతి ఒక్కటి కూడా దేవస్థానానికి తిరుపతి వెళ్ళామంటే ఒక ఆధార్ కార్డ్ చెకింగ్ అని వాళ్ళది ఏమిటి అని చూసేవారు. ఇప్పుడు ఎవరున్నారు అక్కడ? ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ప్రతి క్యాస్ట్ వాళ్ళకి పోస్టులు ఇచ్చేశారు వైసీపీ ప్రభుత్వంలో. అక్కడ అసలు ప్రభుత్వం అదిలోని మన హిందువులకి అక్కడ జరిగేవన్నీ ఒక బైబిల్ పట్టుకునే వాళ్ళకి ఏం తెలుస్తుందండి? బైబిల్ పట్టుకునే వాళ్ళకి భగవద్గీత గురించి తెలియదండి.
అలాంటి వాళ్ళని అందరినీ పెట్టారు. ఇప్పుడు వాళ్ళందరినీ మార్చాలి, హిందువులకే ఇవ్వాలి, దాన్ని మొత్తం గుడిని అపవిత్రం చేయకూడదు.